ప్రభువైన నామమున అందరికీ వందనములు. ఈ దినము ఒక తండ్రి, నలుగురు కుమారులు, వారిని గురించినటువంటి ఒక చిన్న సందర్భము మన యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి పాఠమును ఒకప్పుడు నేను చదివిన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఒక తండ్రికి నలుగురు కుమారులు ఉండేవారు. ఆ తండ్రి నలుగురు కుమారులతో ఇలా చెప్తున్నాడు, నా జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, ఒకప్పుడు బాధ కూడా వస్తుంది. దీనికి కారణాలు వ్యాపారము, లేక బంధువులు, స్నేహితులు, పరిస్థితులన్నీ. వీటిని మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అయితే మీరు మీ జీవితంలో సమస్యలు నేను మరణించిన తర్వాత రాకుండా ఉండాలంటే, నేను కూర్చున్న ఈ మంచము, పడుకున్న ఈ మంచము, 4 కాళ్ళ దగ్గర నలుగురు నిలబడి ఎవరి కాళ్ళ దగ్గర వారు త్రవ్వుకొని చూడండి. అలా పెద్ద కుమారుడు తండ్రి మరణించిన తర్వాత తను నిలబడిన కాళ్ళ దగ్గర త్రవ్వినప్పుడు ఇటుక వచ్చింది. తర్వాత రెండవ కుమారుడు నిలవబడిన మంచం కాళ్ళ దగ్గర త్రవ్వినప్పుడు కొంచెము గడ్డి వచ్చింది. ఆశ్చర్యపోతున్నారు. మూడవ కుమారుడు నిలవబడిన కాళ్ళ దగ్గర త్రవ్వినప్పుడు పశువుల పేడ కనపడేసరికి ఇదేంటి, ఇటుక రావడము, గడ్డి రావడము, పేడ రావడము. నాలుగవ కుమారుడు నిలవబడినటువంటి ఆ మంచము కోడి దగ్గర త్రవ్వినప్పుడు బంగారం కనపడింది. వెంటనే తండ్రి చిన్న కుమారుని ఎక్కువగా ప్రేమించాడు, నన్ను ప్రేమించలేదని అలా ముగ్గురు ఆ చిన్న కుమారునితో తగులాడుతున్నారు. వారి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చాయి. అప్పుడు చిన్న కుమారుడు, నేనేం చేశాను, మీరు నిలవబడిన తర్వాతే కదా నేను నిలవబడింది, దానికి నేనేం చేస్తాను అని అన్నాడు. ఇలా ఒకరంటే ఒకరు, ఒకరి మీద ఒకరు అసలు ఇటుక ఏంటి, గడ్డి ఏంటి, పేడ ఏంటి, బంగారం ఏంటి అర్థం కాకుండానే ఒకరికి ఒకరు గొడవ పడుతూ భేదాభిప్రాయాలు పెట్టుకొని మనస్పర్ధలతో బాధపడుతూ ఉన్నారు. ఈ విషయము ఆ ఊరిలోని పెద్ద మనుషులు గమనించి, ఏంటి మీ విషయమని వారితో మాట్లాడడానికి వారిని పిలిపించారు. అందరూ ఒక దగ్గర కూర్చొని విషయమంతా విన్నారు. అప్పుడు అందులో ఆ పెద్ద మనుషులు ఆ విషయాన్ని అర్థం చేసుకొని చక్కగా వారికి వివరించారు. ఏంటి అంటే, మీ తండ్రి మంచి పని చేశాడు. ఏంటంటే, ఇటుక అనగానే ఇంటి విషయాలు, బంధువులు, స్నేహితులు, శుభకార్యములు ఇలాంటివన్నీ పెద్ద కుమారుడు చూసుకోవాలి. తర్వాత గడ్డి అనగా వ్యవసాయము, పంట, దానికి సంబంధించిన ఖర్చులు, రాబడి, ఇలా రెండవ కుమారుడు చూసుకోవాలి. తర్వాత పేడ అనగా పశువులు, పాడి, దానికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు, పశువులకు సంబంధించినవన్నీ అతడు జాగ్రత్తగా చూసుకోవాలని ఇలా బోధిస్తూ, బంగారము అనగానే అందరూ ఆతృతగా చూస్తున్నారు ఏంటి అని. బంగారం అనగా చిన్న కుమారుడు చదువుకొని ఉన్నాడు కాబట్టి బ్యాంకుకు సంబంధించినవి, డబ్బులకు సంబంధించినవి, వారికి రావలసిన డబ్బులు, వారు ఇతరులకు కట్టవలసినటువంటి అప్పులు, ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు మీకు ఎలాంటి సమస్యలు రావు. ఇలా మరి మీరు నలుగురు 4 రకాలైనటువంటి విషయాలు పంచుకున్నప్పుడు కుటుంబము ఎంతో సంతోషంగా ఉంటుందని మీ తండ్రి ఆలోచన చేసి మీకు మంచి విషయాలు బోధించాడు. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా జీవితంలో సంతోషం ఉంటుంది. తర్వాత బాధలు కూడా వస్తాయి, కానీ ఆ బాధల్లో ఎలా నిలదొక్కుకోవాలనో నలుగురు కలిసి ఉండవచ్చు. ఇది తండ్రి యొక్క సారాంశము.